గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. దాన్ని ఎంతగా బాధ పెట్టినా ఏమీ ఉపయోగం ఉండదండి. అవునండి, ఏమీ ఉపయోగం ఉండదు. ఉండదని తెలిసి ఎందుకండి కష్టపడ్డాం? ఏం చేయాలో తెలియక. మా ఊళ్ళో పేస్ట్లు బ్రష్లు ఎవరు వాడరు. చక్కా వేపలతో పళ్ళదోముకుంటే పంటికి ఒంటికి కూడా చాలా మంచిది. అవునండి, వేపలతో తవ్వుకుంటే చాలా మంచిదని చచ్చిపోయే ముందు మా నాయనమ్మ కూడా చెప్తూ ఉండేదండి. అయితే ఇంకే వేపలతో పళ్ళదోముకోండి. ఇదిగో వాళ్ళాలబ్బాయి, మా అమ్మ నిన్ను బోలాలకు రమ్మంది. ఇవాళ ఆదివారం కదా, ఇవాళ నుంచి మా ఇంట్లోనే పోలను. ఇదిగో వాళ్ళాలబ్బాయి, టిఫిన్ చేసి మళ్ళీలా. మా అమ్మ మా ఇంట్లో టిఫిన్ పెట్టదు. అయ్యో, గేటు మీటు మలిచిపోయాను. ఏమండి, మీ పెదనాన్నగారు అమ్మాయి పేరేమిటండి? అదే చెప్తుంది, మీతో చెప్పలేదా? చెప్పిందండి. అది లిదం 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 సులపు తిలబా. కరెక్ట్ అండి, లిదం సులపు తిలబా. నవ్వకండి, దాని అర్థం ఏమిటో తెలియక నేను అంటే చూస్తున్నాను. మీరేనే చెప్పండి. ఏం లేదండి, దానికి రకారం పలకదు. రా అనమంటే లా అంటుంది. దాని అసలు పేరు బాలా త్రిపుర సుందరి. దాన్ని తిప్పి చెప్పి మనల్ని కంగారు పెడుతుంది అంతే. బావా బావా పన్నీలు, బావను పట్టుకుని తన్నీలు. ఏమిటో ఈ ఊళ్ళో పెళ్ళైన ఆడపిల్లలందరూ అత్తోళ్ళింటికి వెళ్ళిపోతున్నాడు. నేను మాత్రం పెళ్ళైన పుట్టింట్లోనే ఉండిపోయాను. అమ్మా అమ్మా, నేను ఎప్పుడే అత్తోళ్ళింటికి పోతాను. నువ్వు అత్తరింటికి పోవమ్మా. నేను అత్తోళ్ళింటికి పోతాను. అత్తోళ్ళింటికి పోతే మా ఆయనతో ఎలా అమ్మ కాపులం చెయ్యాలి? అమ్మా అమ్మా, నేను మా ఆయనతో కాపులం చేస్తానే, నన్ను మా అత్తోళ్ళింటికి పంపించేవే. నువ్వు అత్తోరింటికి వెళ్ళి కాపురం చేయవమ్మా. అతడే ఇక్కడికి వచ్చి కాపురం చేస్తాడు. ఏమి లాడు, నువ్వేమో నన్ను పంపు, మా అత్తగారేమో మా ఆయన్ని పంపుదు. నా బతికి ఇంతే. పుట్టింటోళ్ళు తలిమేజాలు, కట్టుకున్నాడు ఒళ్ళేజాడు. అయ్యో పాపం పాపాయమ్మ, సింగులంగా బంగాళమ్మ. అమ్మ వాళ్ళ వచ్చాడే. వచ్చావా? ఇంకో నిమిషం ఆలస్యం అయితే వచ్చిన తర్వాత పంపించేదాన్ని. మా అమ్మ అంతే వాళ్ళ అబ్బాయి. మా నాన్నైనా సరే లా అంటే వెంటనే వచ్చేయాలి. లాలేదనుకో ఆ రోజంతా పలంటిల్లే గతి. సర్లే, ఆ పెట్లో ఏమన్నా చూపించు. వారాలు చేసుకు బ్రతికేవాడిని. నా పెట్లో మీరు చూడదగ్గ ఏముంటాయండి? నేను అడిగేది అందుకు కాదు. నువ్వెవరవో ఎలాంటి వాడవో మాకేం తెలుసు. ఇక్కడున్న 4 రోజులు ఏ ఎంట గ్లాసో ఏ ఎంట కంచో నీ పెట్లో పెట్టేసుకుని ఆ తర్వాత అవి నా వెంట నేనేం చేయగలను? అందుకే ముందుగా ఆ సామాన్ అంతా లెక్క చూసుకుంటే ఆ తర్వాత ఏ చిక్కు ఉండదు. చూపించు. ఇక చాలే, పెట్లో పెట్టేసుకో. ఏ బాలా, ఈ కుర్రను దొడ్లో తీసుకెళ్లి ఉండే చోటు చూపించు. అమ్మా, కామరాజును వచ్చాను. అమ్మా, కామరాజును వచ్చాను. అమ్మా. ఎందుకు ఇలా కాకిలా కరుస్తాం? కామరాజును వచ్చాను, నువ్వు వరవపోతే నువ్వు వచ్చినట్టు మాకు తెలీదా? అది కాదమ్మా, నేను ఒకడున్నానన్న సంగతి మర్చిపోయారేమోనని. మేం మర్చిపోయినా నువ్వు తినే ఆ 4 మెతుకులు మాకుండడం మిగలపోలేవయ్యా. నలుగురు తిన్న తర్వాత ఆ 4 మెతుకులు నీకే పెడతా. పెద్దోడు ఇంకా పొలం నుంచి రాలేదు, వాడు వచ్చి తినేళ్ళిన తర్వాత నేనే కేకేస్తాను. అవును, నీ దగ్గర గిన్నుందా? గిన్నె గిన్నె లేదండి. అవునులే, అడుక్కునే వాళ్ళ దగ్గర గిన్నెలు ఉంటాయి గాని నీలాంటి వాళ్ళ దగ్గర ఎందుకుంటాయి? దొడ్డెనకల బాదం చెట్టు ఉంది, 4 ఆకులు కోసుకుని ఇస్తారు కుట్టుకొని రా. అమ్మో, ఇదిగో అబ్బాయి, అక్కడ కూర్చుంటావేంటి? వచ్చే పై దారిలో అలా వారగెళ్ళి కూర్చో.
కాదు దూరంగా ఉండి వడ్డించు. ఏం కులం ఏం జాతో. అమ్మా ముద్దై తల్లే, అమ్మా ముద్దై తల్లే. రావే రావే రమ్మంటే రా. అయ్యో తప్పు బాబు, కాకిపిల్ల అట్ట తాడుపెట్టి లాగితే చచ్చిపోతుంది బాబు. అయ్యో ఎందుకే పిల్లలు నేర్పిస్తున్నా? అది కాదమ్మా, కాకిపిల్లకి తాడి కట్టి లాగుతుంటేను. పట్టుకుంటే నీకే ఏమిటని గొడవ? అవతల అడుక్కునేవాడు పావుగంట నుంచి అరుస్తున్నాడు, ఒక ముద్దే రాదు. వేస్తా ముద్ద చేసిందంతా తిని కొవ్వెక్కి ఇష్టోసులు ఆడుతున్నారు. తిని కూర్చుండగా ఎందుకే పిల్లలు నేర్పిస్తున్నావు? నా ఉద్దేశం అది కాదమ్మా. ఆ ఇంట ఎంగిలి మెతుకులు తిని బ్రతికే దీన్ని బాధ పెట్టాం తప్పని చెప్పబోయాను. అంతేలే, ఆ ఇంట తినమరిగి ఏ ఇంటికి పనికిరాని కాకి నువ్వు ఒకటే. బాగా చెప్పారమ్మా, నిజమే, నాది కాకి బ్రతికే.